తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ మంత్రులపై గుంటూరు జనసేన నేతలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి అంత చులకనగా మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల కామెంట్స్ పై వెంటనే రియాక్ట్ అయ్యే మంత్రులు కేసీఆర్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అన్నింటా ఏపీ పూర్తి స్థాయిలో దిగజారిపోతుంది కాబట్టే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని అంటున్న గుంటూరు జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీపై చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కొంత వివాదాస్పదంగా మారాయి. మరి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదా వెంకటేశ్వర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు? ఏదైతే ఆంధ్ర వెలుగుల్లో ఏపీ చీకట్లో అనేటువంటి కామెంట్ కావచ్చు, రోడ్ల పరిస్థితి కావచ్చు, ఈ కామెంట్ల మీద జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? సిగ్గుపడాలి. అధికారంలో ఉన్నటువంటి ఈ పెద్దలు రోజు గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడి గొట్టంగాళ్ళందరూ కూడా ఇవాళ ఏం చేస్తున్నారనేది ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రతిపక్షాల పార్టీలు ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ నిద్రపోతున్నారు? ఏమైపోయారు వీళ్ళంతా ఇవాళ? నోరు రావట్లేదు వీళ్ళకందరికీ. ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి చెప్పాలి కదా దానికి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం గురించి దిగజారుడుతనంగా మాట్లాడలేనటువంటి ఈ క్యాబినెట్ ఎందుకు? ఉంటే ఊడితే ఇది చెప్తారు కదా, ఉంటే సస్తే అని. వీళ్ళు ఉన్నట్ట లేనట్టు అసలు ఇవాళ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రం గురించి మాట్లాడిన దాకా నాకు తెలిసినంత ఎక్కడా లేవు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్నటువంటి ఈ సోకాళ్ళు బ్యాచ్ అంతా సింహాలమే, పులులమే, మేము మగధీరులమే అని చెప్పుకునే బ్యాచ్ అంతా ఏమైపోయారు? ఏమైంది? సింహం నిద్రపోతుందా? ఈ మగధీరులందరూ ఏమైంది? మగతనం పోయింది వీళ్ళందరికీ? చెప్పాలి కదా. ఒక రాష్ట్ర పౌరుడుగా, ఒక రాజకీయ పార్టీలో మాకు సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళ మా రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడుతుందని మాకు సిగ్గు అనిపిస్తుంది. మరి మాట్లాడవలసిన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా? ఏమైపోయారు వీళ్ళంతా? పవన్ కళ్యాణ్ గారు తిడతా నోరు వస్తాయి కదా వీళ్ళందరూ ప్రతి ఒక్కడికి. కేసీఆర్ని తిడతానికి ఎందుకు రాలేదు? మరి ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడారు, అంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడారు. వాళ్ళ మీద ఏమైపోయింది? ఎందుకు లేవట్లేదు మీ నోరులని? తెలంగాణలో, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆస్తుల గురించి భయపడుతున్నారా మీరు? ఏంటి కేసీఆర్ని అంటే ఆస్తులు ఏమైనా అయిపోతాయని భయపడుతున్నారా? అదే కదా మరి కారణం. లేకపోతే మీరు ఎందుకు కూర్చున్నారు? మీ జగన్మోహన్ రెడ్డితో పాటు మీకు కూడా అందరికీ కూడా తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇవాళ అక్కడ ఏమైనా మాట్లాడితే మీ ఆస్తులను ఏమైపోతాయి అని చెప్పేసి ఒక భయంతో సింహాలని చెప్పుకునే అన్నీ కూడా పిల్లుల్లా తయారైన వాళ్ళ పిల్లులు కూడా కదా అసలు. నేనన్నా చచ్చిపోయారు వీళ్ళంతా కూడా. ఒక్కడన్నా బతుకుంటే ఒక్కడన్నా మాట్లాడేవాడు. వాడు మాట్లాడతాడు, పెద్దానికి కూడా వస్తాడు కదా, నేను తగుదనమ్మా అంటూ. వాడు వచ్చాడు, వాడు మాట్లాడితే లెక్కేముంటుంది? దాదాపు ఇప్పుడు కూడా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి 48 గంటలు తెలుస్తూ ఉంది. మరోపక్క రాష్ట్రంలో బస్సు యాత్రలో బిజీగా ఉన్నారంటారా వైసీపీ నేతలంతా? అరే చూసాం కదా, తెనాల్లో బస్సు కూడా ఆగిపోయిందా బాబు. బస్సు కూడా కదలతరా పాపం. బస్సు నెట్టి దగ్గర కదల్లా. వాళ్ళ పరిస్థితి అది. ఇంకేంటి వాళ్ళది యాత్రలు? దేనికోసం యాత్రలు? మీరు యాత్రలు చేసుకోండి, కానీ రాష్ట్రం గురించి పట్టించుకోవాలి కదా. రాష్ట్రం గురించి పట్టించుకోవాలి, రాష్ట్రంలో పరిస్థితుల గురించి పట్టించుకోవాలి. అలా ఇవాళ డిక్లేర్ చేశారు కరువు మండలాలని. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మండలం కూడా లేదు. ఇదే అంబటి రాంబాబు గారిని అడుగుతున్నాను. నీ నియోజకవర్గం కూడా ఉంది. సాగరాయకట్టు నుంచి సుక్కం ఇక్కడ నీరు వదలని చెప్పావు నువ్వు. 6 దడి పంటలకు ఇస్తానన్నావు, అది కూడా వదలలేదు నువ్వు. అంటే నీ మొత్తం ఈ గుంటూరు జిల్లాలో ఉన్న మండలాలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయా? ఒకసారి రమ్మని వెళ్దాం, మీ నియోజకవర్గాలకు వెళ్దాం, చూద్దాం ఒకసారి. ఆ ప్రాంతాన్ని పరిశీలిద్దాం రండి. మీకు దమ్ముదారి ఏడిస్తే మాట్లాడతారు కదా, దమ్ముదారి మీకు ఏడిస్తే ఒకసారి పరిశీలిద్దాం పండి. ఏ మండలంలో ఎట్లా ఉన్నాయి రైతుల పరిస్థితి? కానీ ఒక్క మండలం కూడా కరువు మండలం ప్రకటించాలి. కరువు మండలం ప్రకటిస్తే నువ్వు ఎట్లా ఏడవలేవు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ అన్న వస్తారు, రైతులకన్నా కొంత ఇస్తే వెళ్ళిన వాళ్ళు ఇదే అవుతారు కదా, ఇబ్బంది పడకుండా. అంటే ఎంతసేపు ఉన్నాయి ఏంటంటే, నేను నొక్కే బట్టన్ మీద వీళ్ళందరూ ఆధారపడాలి, నా బట్టన్ మీద ఆధారపడాలి, నేను ఇచ్చే 5,000కి 10,000కి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి అనే ఒక కుంచిత మనస్తత్వంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన గురించి ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ అంటాడు, రేపు ఇంకోటి అంటాడు, ప్రతి ఒక్కరు కూడా అంటారు. ఎందుకంటే పరిపాలన అట్లా ఏర్చింది కాబట్టి. అందుకే ప్రజలను తెలుసుకోమని చెప్పి జనసేన పార్టీని మేము కోరుతున్నాం. తెలంగాణ నిజంగానే అభివృద్ధి చెందంటారా? ఏపీలో అభివృద్ధి లేదంటారా? చెప్పాలి మరి. నేను అంటుంది అదేనా బా, ఒక ముఖ్యమంత్రి చెప్పాడు కదా మీ రాష్ట్రంలో ఏం లేదని. మరి ఉంది అని చెప్పడానికి ఒక్కడైనా రావాలి కదా. ముఖ్యమంత్రి అట్లా బయటికి రాడు ఇంట్లో నుంచి, అతనికి వచ్చే ధైర్యం లేదు. మరి అతని కింద మాట్లాడే మురిగే కుక్కలు చాలా ఉన్నాయి కదా. మా అన్ననంటే ఏమన్నా ఊరుకోమని చెప్పేసి చాలా బ్యాచ్ ఉంది కదా. ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఊడగొట్టేసిన బ్యాచ్ అంత ఉన్నారు కదా. ఏమైపోయారు వీళ్ళు ఎంత? మరి ఏం పెట్టుకున్నాను నోట్లో? ఎవరిది పెట్టుకున్నాను నోట్లు? వీళ్ళు
అదే మేము అడుగుతుంది జనసేన నుంచి. ఈ మొత్తానికి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా జనసేన పార్టీ అయితే పెద్ద మొత్తంలో వినిపిస్తూ ఉంది. దాని గళాన్ని ఏదైతే వైసీపీ మంత్రులు బయటికి రాకుండా లోపలే ఉండి రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఆరోపణ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం కొంత దుమారాన్ని వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ సంబంధించిన నేతలు కూడా ఇప్పటివరకు ఎవరు బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలపై మాట్లాడకపోవడం కూడా చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు అయితే మాత్రం మండిపడతా ఉన్నారు. ఇది మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో రాజకీయ నేతల మాటలు. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా నుంచి.